లలితాదేవియే నమః. మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా జరుపుకునే అతి శ్రేష్టమైన విశిష్టమైన పండుగ విజయదశమి. ఈ పండుగలు హిందువులు తమ కుటుంబ వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగను ఏ కుటుంబం అయితే జరుపుకుంటుందో ఆ కుటుంబం తరతరాల ఆశీర్వాదాన్ని పొందుతారు అని మన వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి రోజులలో అమ్మవారు నవరూపాలలో మనకు దర్శనమిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని అంశాలతో అవతరించింది అని, అలా బ్రహ్మ అవతారం నుండి సరస్వతిగా, విష్ణు అవతారం నుండి మహాలక్ష్మిగా, మహేశ్వరుని అవతారం నుండి మహాకాళిగా అవతరించింది అంటారు. అలా అవతరించిన ప్రతి రూపం నుండి మరొక 2 ప్రతిరూపాలు అవతరించాయి అంటారు. అంటే సరస్వతి అవతారం నుండి మరొక 2 రూపాలు, మహాలక్ష్మి అవతారం నుండి మరొక 2 రూపాలు, ఇక మహాకాళి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడ్డాయని, ఇలా ఆ ముగ్గురి అమ్మల ప్రతిరూపాలే ఈ 9 అవతారాలు అని, అందుకే ఆ దుర్గమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటారు. ఇక ఈ రోజు అమ్మవారిని విజయవాడలో శ్రీ మహాచండీదేవిగాను, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని స్కందమాతగాను మనకి దర్శనమిస్తారు. ఈ రోజు మనం పూజను చేసుకోవడానికి శుభ సమయములు ఉదయం 5:55 నుండి 7:30 వరకు. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పూజను నిర్వహించవచ్చు. ఇప్పుడు మనం ఆ అమ్మవారి మంత్రపూరితమైన శ్లోకాన్ని ధ్యానిద్దాం. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరత్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. అంటే సింహాన్ని సింహాసనంగా చేసుకుని కుడి చేతిలో కుమారస్వామిని పట్టుకొని, మిగతా 2 చేతులలో 2 పద్మాలు పట్టుకొని, ఎడమ చేతితో అభయహస్తం చూపిస్తూ ఉండే తల్లి ఆ యశస్విని అయిన స్కందమాత అని అర్థం. ఇక మొదటిగా శైలపుత్రిగా హిమవంతుని ఇంట్లో పుట్టి, ఆ తర్వాత 2వ అవతారంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి, ఆ తర్వాత 3వ అవతారంగా ఆ పరమేశ్వరుని వివాహం చేసుకున్న దేవి పార్వతిగా, ఆ తర్వాత కుటుంబాన్ని అంటే ఈ లోకాన్ని తయారు చేసిన దేవిగా, ఇక ఇప్పుడు కుమారుణ్ణి ఒడిలో కూర్చోపెట్టుకున్న తల్లిగా మనకి దర్శనమిస్తుంది. ఒకసారి మనం పైన చదివిన శ్లోకాన్ని మరలా ఒక్కసారి ధ్యానం చేసుకుంటే అర్థమవుతుంది. కుమారస్వామిని కుడి చేతితో గట్టిగా పట్టుకున్న తల్లిగా అంటే ఈ లోకంలో ఉన్న నిన్ను, నన్ను అందర్నీ పడిపోకుండా పట్టుకున్న తల్లిగా మనకు దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు లేదా బంగారు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మహాచండీ దేవికి పులిహోర, బెల్లం పరమాన్నం, వడపప్పు, బెల్లం చలిమిడి సమర్పించాలి. స్కందమాతకు దద్దోజనం అంటే పెరుగన్నాన్ని సమర్పించాలి. అలానే ఆ అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో పూజించాలి. అలానే ఈ రోజున పైన చెప్పబడిన శ్లోకాన్ని 24 సార్లు గాని, 108 సార్లు గాని, 1008 సార్లు గాని స్మరణ చేయాలి. ఈ విశిష్టమైన మంత్రాన్ని ధ్యానం చేస్తే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేసినా కలిసి రాక అసహనం కలిగి ఉన్నవారు, అశాంతితో ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి ఈ అమ్మవారి మంత్రం ద్వారా సుఖశాంతులు కలిగి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుపై అమ్మ దయ ఉండి సంతోషంగా ముందుకు వెళ్తారు. అలానే ఉద్యోగ విషయంలో శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి రాజకీయ పదోన్నతి లభిస్తుంది. ఇవి శ్రీ మహాచండీదేవి అమ్మవారి 5వ రోజు చేయవలసిన విధి విధానాలు. రేపటి రోజు అమ్మవారి 6వ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే గనక మీరు మన ధర్మక్షేత్రం ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దాం. సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడుదాం. మన ధర్మక్షేత్రాన్ని నిలబెడదాం.